షియోరి గారితో స్టార్ట్ చేద్దాం. నితిన్ గారు ఇక్కడ సార్ అయ్యా సార్ జనవరి 8 వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ డేనే రాజాసాబ్ రిలీజ్ ఉంది. మొత్తం సంక్రాంతి వైబు, ఈ అన్ని సినిమాల వైబు ఉంది. ఈ రాజాసాబ్తో పోటీ అంటే ఈ సినిమాలతో పోటీగా రిలీజ్ చేస్తున్నట్టు ఉంది కొంత. రాజసాబ్తో పోటీయా సార్? అంటే నెక్స్ట్ డేనే అది యాక్చువల్ చెప్పాలంటే అదే రోజు ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి. 8th ఈవినింగ్ 8th. సార్ రాజాసాబ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి. టికెట్లు దొరికిన వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. మొత్తం కానిస్టేబుల్ కనుక చూడాలి. జోక్స్ అపార్ట్ ఏం లేదు సార్, అంటే ఇది వరకు కూడా 90s రిలీజ్ చేసినప్పుడు ఆ ఇయర్ కూడా మనకు పెద్ద సినిమాలు వచ్చే ముందు ఒక వ్యాక్యూమ్ పీరియడ్ ఉంటుంది. కొంచెం సస్టైన్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఏదైనా మంచి కాంటెంట్ వచ్చి చూడడానికి రెడీగా ఉంటారు. ఆల్సో ఇప్పుడు ఎన్ని సినిమాలకు మనం వెళ్ళినా కానీ ఫ్యామిలీస్ అందరు కలిసి సంక్రాంతి టైంలో ఇంట్లో ఉంటారు కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు గుడ్ కాంటెంట్ ఇవ్వాలి అనేది మా టార్గెట్. దట్ ఈస్ వై అక్టోబర్లోనే ఎప్పుడో లాంచ్ చేయాలనుకున్న కనకమహాలక్ష్మిని వీ హెల్డ్ ఇట్ బ్యాక్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఫర్ సంక్రాంతి అండి. అండ్ మీరు అన్నట్టు అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి. టికెట్లు ఎంత దొరకకూడదంటే సబ్స్క్రిప్షన్స్ మాకు పెరిగిపోవాలి అంతే. బట్ బాగుందండి రాజసాబ్ కాంపిటీషన్ ఉంటే వెరీ నైస్. యాక్చువల్లీ అదే ఈటీవీని మొత్తం కూడా కొద్దిగా ఫ్యామిలీ ఈ టైప్ మొత్తం చేస్తారు. ఇది చూస్తుంటే కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ ఈ జానర్లోకి రావడానికి ఏంటి కారణం ఏంటి అసలు? అదే అండి మీరు చెప్పింది. అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎంత బాగా చేస్తున్నా కానీ ఇంకా డిఫరెంట్ జానర్స్ వస్తే బాగుంటుంది కదా అన్నారు. దానివల్ల మేము ఆ జానర్ బ్రేక్ చేద్దామని కానిస్టేబుల్ కనకం స్టార్ట్ చేసాం. బట్ ఈ ఇయర్ యూర్ ఆల్ దేర్ ఇన్ ఫర్ ఎ బిగ్ సర్ప్రైజ్. అంటే యుల్ ఆల్ బీ హ్యూజ్లీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే లాట్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ జానర్స్ రాబోతున్నాయండి ఈ ఇయర్. సో ఈటీవీ వాల్యూస్ని పోగొట్టకుండా బట్ ఈటీవీ వెనుక ఒక ఇండివిజువల్ స్ట్రాంగ్ ఐడెంటిటీ వచ్చేలాగా ఇయర్ ఉంటుంది అనుకుంటున్నామండి. డైరెక్టర్ గారు సార్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది Part 2లో రివీల్ చేశారు. అవును. మరి ఇప్పుడు చంద్రిక ఎక్కడ ఉన్నది అనేది Part 2లో రివీల్ చేస్తారా, మళ్ళీ Part 3లో ఉంచుతారా, ఏమన్నా పెడతారా? తెలుస్తుంది, Season 2లో తెలుస్తుంది. రెండు కలిపి ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఇంకో కొత్త డౌట్ రైజ్ అవుతుంది మీకు. అంటే మళ్ళీ Part 3 చూస్తారుగా జాన్ హిట్, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సాయికృష్ణ గారు, ఈటీవీని ఇప్పుడు నెట్ఫ్లిక్స్తో ఒక డీల్లోకి వచ్చిందని తెలిసింది. ఓకే. సో అది ఆ రీజనల్ అండ్ నేషనల్ ఓటీటీస్ మెర్జర్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ కొలాబరేషన్ అనేది ఎంతవరకు ప్రాఫిటబుల్గా ఉండబోతుంది? ప్రాఫిటబుల్ అట్లేం కాదు. సో 90s లిట్లాట్స్ అండ్ ఎయిర్ ఇచ్చాము మనం. పిక్లీ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్, రీజనల్ ఈజ్ గ్లోబల్ అంటారు కదా. సో ఆ గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఇచ్చి చూద్దాం ఒకసారి. గ్లోబల్ ఆడియన్స్ కూడా చూస్తారు కదా మన కాంటెంట్ ఎట్లుందని. సో మనం తీసిన కాంటెంట్ అసలు నచ్చుద్దా గ్లోబల్ ఆడియన్స్కి అనేది ఒక క్వశ్చన్ ఉండే. బట్ లక్కీలీ ఈ 3 కాంటెంట్తో ప్రూవ్ అయిన థింగ్ ఏంటంటే సరే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్ అంటారు, నిజమే అనుకున్నాం. రెండోది ఏంటంటే వీటన్నిటికీ మనకి Season 2 చేసే ఆలోచనలు ఉన్నాయి. ఎయిర్కి కానీ లిట్లాట్స్ కానీ 90s కానీ. సో ఐపీ పాపులర్ అవుతుంది, అందరికి తెలుస్తుంది. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తారు. సో Season 2 కొంచెం పెద్దగా చేయొచ్చు అని ఒక థాట్తో చేసింది. బట్ కొలాబరేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ నెట్ఫ్లిక్స్తో. అంటే మీరు ఎప్పుడు కూడా ఓన్లీ చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పటిదాకా, ఓటీటీ వైజ్ కొండం కూడా. సో పెద్ద సినిమాల మీద ఏమన్నా కాన్సన్ట్రేట్ చేసే ఆలోచన ఉందా? ధీరజ్, ఒకటి మీరు చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్స్ ఎలా చేస్తారు జనరల్ అడుగుతుంది? బడ్జెట్ మూవీస్ బట్టి అంతే. సో కాంటెంట్ ఆల్వేస్ కదా. సో అంటే స్టార్ హీరో మూవీ పెద్ద మూవీయా, పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీయా? పెద్ద బడ్జెట్ అండ్ పెద్ద స్టార్ హీరో. పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీయా, పెద్ద స్టార్ మూవీ పెద్ద స్టార్. సో ఇక్కడ ఒకటి, ఒక స్టార్ కామెడియన్ కానీ స్టార్ హీరో కానీ ఒక పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకోండి. అదే ఒక న్యూ కమర్తో చేసాం అనుకోండి. సో న్యూ కమర్తో మేము డైరెక్టర్ కానీ పర్ఫార్మెన్స్ చేయించేటప్పుడు సో దిస్ ఈజ్ మోర్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టే థింగ్. మా దృష్టిలో ఎక్కువ ఎఫర్ట్స్ ఏది ఉంటే అదే పెద్ద సినిమా అని మా ఫీలింగ్. సో ఎక్కువ ఎఫర్ట్స్ మాకే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మాది కూడా పెద్ద సినిమా కానీ తక్కువేం కాదు. సో మా ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి బాగా. సో ఇప్పుడు ఎలా అంటే అనట్లేదు, అలా కాదు, బట్ కంటెంట్ పాపులారిటీ అనేది లేదంటే ఈ ఓటీటీ పాపులారిటీ అనేది పెరిగేది కూడా విత్ డెఫినెట్లీ పెద్ద స్టార్ సినిమాలకి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, పెద్ద సినిమా పెద్ద ఆడియన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ చిన్న సినిమాలు కూడా ఎక్కువ లెవెల్ ఆఫ్ పెద్ద ఆడియన్స్ చూస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా ఉంది. సో 30 డేస్ తీసాం మనం. సో ఎవ్రీ డే 6 AM to 9 PM కాల్ షీట్. సో అవర్ ఎఫర్ట్స్ వాస్ మోర్ స్ట్రాంగర్. అంటే ఆ ఎఫర్ట్స్ అనేవి పెద్దవి కదా అనేది మా ఫీలింగ్. సో ఎక్కడ ఎఫర్ట్స్ అంటే ఎఫర్ట్సా మనీ అంటే మీరేమంటారు? అప్పుడు మాదే పెద్ద సినిమా కదా. హర్ష గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చాలా మంచి వర్డ్స్ చెప్పారు. ఈటీవీలో చేస్తున్నానంటే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, అదే క్వశ్చన్ మార్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నారనేది. సో మీకు ఎలా అనిపించింది ఈటీవీతో కొలాబరేషను? ఇంకా ఈ 2026 కావచ్చు, రాబోయే రోజుల్లో ఈటీవీతో మీకు కొలాబరేషన్ ఎలా ఉంటుంది? అట్లాంటి ప్రాజెక్ట్స్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే మీరు ముందు చేయడానికి రెడీగా ఉంటారా? లేదంటే సినిమా అవకాశాలు వేరే పెద్ద బ్యానర్లో వచ్చినా కూడా ప్రియారిటీ దేనికి ఉంటుంది? వావ్! ఓకే. సో నేను చెప్పాను కదా, ద పీపుల్ హూ క్వెషన్ మీ, ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు కానీ చేయాలని దే ఆర్ సర్చింగ్ ఫర్ లైక్ ఎన్ ఆపర్చునిటీ హియర్. సో అది దట్స్ అమేజింగ్. అండ్ డెఫినెట్లీ నేను ఇది సైన్ చేసింది కూడా బికాజ్ ఐ లవ్ ద కంటెంట్ అండ్ ఐ న్యూ దే ఆర్ రియలీ ఆనెస్ట్ అండ్ ఏంటి గుడ్ పీపుల్ అని. సో ఐ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ దెమ్. నితిన్ గారు, I will continue working with them అని అంటున్నా, with ETV. So yeah, definitely I'll continue working because they're doing a really great job. So yeah. డైరెక్టర్ గారు, సార్. సాధారణంగా ఈటీవీలో ఇప్పుడు దాకా వచ్చిన 5 డైరెక్టర్లు 5 కథలు చాలా పరిచయం అయ్యాయి, సక్సెస్ఫుల్గా వెళ్ళాయి. కానీ మీరు మాత్రం ఈటీవీ 2లోనే సో రెండోసారి వేదిక ఎక్కారు. అంటే చాలా అవకాశం, అంటే సక్సెస్ మీట్లో ఇంకో డైరెక్టర్ వచ్చి వేరే ప్రొడ్యూసర్ చూసి మంచి అంటే పెద్ద బ్యానర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి పెద్ద సినిమా అవకాశం ఇస్తుంది. కానీ మీరు సీజన్ 2 కంప్లీట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. సో మళ్ళీ చెడగొట్టుకండి, సీజన్ 3 కూడా తీద్దాం అనుకుంటున్నాం. సీజన్ వెళ్ళి చెడగొట్టి ఆఫర్ వచ్చి వెళ్ళిపో ఇట్లొద్దు. బాహుబలి లాగా మీరు 1 and 2 కలిపి ఇంకొకటి కొత్త కోణంలో ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అదే ఇందాక మీ మాటలు అర్థమవుతుంది, అదేనా? ఇంకో సస్పెన్స్ క్రియేట్ చేసి ఈటీవీ విన్లోనే ఇదే వెబ్ సిరీస్లో కంటిన్యూ ప్లాట్ఫామ్లో స్ట్రాంగ్గా నిలబడదాం అనేది మీ ఆలోచన. చిన్నప్పటి నుంచి వీళ్ళు చెప్పిన మాటే ఈటీవీ మీ టీవీ అని. సో చిన్నప్పటి నుంచి చెప్పిన మాట చూస్తుండే. సో డెఫినెట్లీ ఆయన కూడా అదే చెప్పాడు. అందుకే ఉండిపోయాను అంటున్నా. లేదండి, అంటే యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసి ఎప్పుడైనా సరే అది పద్ధతి, మన చివరి వరకు అది కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాతే వెళ్ళాలి. సో దాని మీద చాలా క్యాల్కులేషన్స్ అవి ఉంటాయి. అండ్ దానికి తోడు ఇది నా ఫేవరెట్ చెప్పాలంటే కనుక. చెప్పాను ఇందాక నాకు లైఫ్ అంతా నేర్పించింది అని. సో డెఫినెట్లీ అందుకే. అంటే ఫస్ట్ సీజన్ తర్వాత మీలో చేంజెస్ ఏంటి? అంటే కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి, ఎదుర్కొన్నారు, సపోర్ట్ ఉంది, సో ముందుకెళ్ళారు, సీజన్ 2 కూడా కంప్లీట్ చేశారు. ఆ మధ్యలో సో మీ ఎట్లా ఉండేది, మీ పరిస్థితి ఎలా ఉండేది? చాలా ఇబ్బంది పడ్డాను. వెళ్దామా లేదా ఏంటి, ఎలా ఇబ్బంది పడేవారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ సో ఒక మేకర్గా ముందుకు వచ్చారు? నిద్ర వచ్చేది కాదు, చిరాగ్గా ఉండేది, ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఎవరి మీద కోపడతాం, ఎవరి మీద కోపడలేము, సైలెంట్గా ఉండేవాళ్ళం. సర్లే టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో మాట్లాడడం, నా వైఫ్ మా మదర్ వల్ల సంథింగ్. అందులో మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సీజన్ 2 మీద కూర్చున్న తర్వాత మీకు చెప్పాను కదా స్క్రీన్ ప్లే పరంగా. సో దాని మీద మా ఎడిటర్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చోండి. సో మెల్లిమెల్లిగా సో బయటకు వచ్చేసాను. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఉండాలి. సో వెరీ చంద్రిక అనేది ఆ క్వశ్చన్ ఎంత బలంగా ఉందో దానికి ఆన్సర్ కూడా చాలా బలంగా ఉంటేనే సీజన్ 2 అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ సమాధానం ఎంత బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్, చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నానో అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను అన్నిసార్లు చూశాను, 1-2 సార్లు ఆడియన్లో చూశాను, డైరెక్టర్లా కాకుండా రాసిన వాళ్ళ కాకుండా ఆడియన్లో చూశాను. చూసిన తర్వాత చాలా హ్యాపీ, చాలా రిలాక్స్గా ఉన్నాను నేనైతే కనుక. ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు స్ట్రీమ్ అయితే చెప్తారు ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారని. సో మీరు చూసిన తర్వాత వేర్ ఇస్ చంద్రిక అని అన్నదానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అంతే స్ట్రాంగ్గా మీకు తెలుస్తుంది. సాయి గారు 2020